వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము మణిద్వీప రహస్యం చేస్తున్నాం. సెకండ్ భాగంలో ఉన్నాం, రెండో భాగంలో. శ్రీ సుధామయ్య గారు రచించిన మణిద్వీప రహస్యం ఒక భాగం అయింది. రెండో భాగంలోకి వచ్చాం. వివర్ణుడు అనే ఒక మాంత్రికుడు ఈ మణిద్వీపం అనే ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాడు. ఈ వివర్ణుడు పూర్వకాలం ఒక ప్రచండ భైరవుడు అనే ఒక గురువు గారి దగ్గర శిష్యుడుగా ఉండేవాడట. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వికర్ణుడు వివర్ణుడు. అయితే ఆయన గురువు వాళ్ళిద్దరిని సమానంగా చూసి అన్నదమ్ములిద్దరికి చక్కగా విద్య నేర్పించాడు. అనేక రకాల మంత్ర విధానాలు రహస్యాలు నేర్చుకున్నారు వాళ్ళు. అయితే గురువు గారి ఉద్దేశం ఏంటి? లోక కళ్యాణం కోసమే ఈ మంత్ర విద్యలన్నీ ఉపయోగపడాలని ఆయన ఊహ. ఓకే. కానీ వికర్ణుడు అలాంటి వాడే, లోక కళ్యాణమే అతని ఉద్దేశం. కానీ వివర్ణుడు ఉద్దేశం అది కాదు. లోక కళ్యాణం కాదు, మంత్ర విద్యల్ని తాంత్రిక విద్యను కూడా సాధించి కొన్ని క్షుద్ర శక్తుల్ని కూడా కైవసం చేసుకుని అమరత్వాన్ని పొందాలి. అమరత్వం పొందటం అంటే అంత సులువు కాదు. దీనికోసం ఎవరినైనా చంపాల్సి వస్తుంది కూడా, చంపడానికి కూడా రెడీ. క్షుద్రం అనగానే చంపడం మారణం ఉంటుంది అందులో. ఇతను ఈ ఉద్దేశంలో ఉండేవాడు. ముందు నుంచి కూడా గురువు గారికి కనపడకుండా ఏవో కొత్త కొత్తవి రహస్యంగా పుస్తకాల్లో ఉన్నవి అవి ఇవి ఏవో ప్రాక్టీసులు చేసేవాడు. వికర్ణుడు కేకలేసేవాడు, తమ్ముడు అలాంటివి చేయొద్దు చేయొద్దని. ఇతను వినేవాడు కాదు. కాలక్రమాన వాళ్ళ గురువుగారు ఏం చేశారు, ఆయన తపస్సుకు వెళ్ళిపోతూ తన దగ్గరున్న మంత్ర విద్యలు రెండింటినీ, తన మంత్రశక్తులన్నింటినీ శిష్యులిద్దరికీ సమానంగా ధారపోశారు. ఇతని ఇంటెన్షన్ ఆయనకి తెలియక ధారపోసేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సాధన చేయటం మొదలుపెట్టారు, వికర్ణుడు వివర్ణుడు కూడా. అయితే ఎప్పుడైతే మంత్రశక్తులు చాలా మటుకు తనకి కైవసమయ్యాయో ఇతను అమరత్వం సాధించడానికి క్షుద్ర దేవతారాధన ప్రారంభించాడు. వికర్ణుడు అనేవాడు మన విద్య లోక కళ్యాణం కోసం. గురువుగారు అది ఆ ఉద్దేశంతో ఇంత మంత్ర విద్యని మనకి నేర్పించారు. ఇట్లా నువ్వు చెయ్యొద్దని అతను ఒక క్షుద్ర సాధనకి పూనుకున్నప్పుడు అడ్డు తగిలేసాడు, నువ్వు ఇది చేయడానికి వీల్లేదని. వీళ్ళకి పోయేసరికల్లా ఈ వివర్ణుడి కొళ్ళు మండిపోయింది. మండి ఏం చేశాడు, అన్నయ్యని శపించేశాడు శిలగా మారిపోమ్మని, తనకున్న క్షుద్ర సాధనతో. కానీ శిలగా మారిపోయే ముందు వికర్ణుడు తమ్ముడికి కూడా ప్రతిశాపం ఇచ్చాడు. ఇక్కడి నుంచి 100 యోజనాల అవతలకు వెళ్ళిపో, నువ్వు నీ చేతిలో ఏసి విద్యలు ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుంటావు నువ్వు. ఆయనకి కనపడ్డవన్నీ పోగొట్టేశాడు. 100 యోజనాల అవతలకు వెళ్ళిపోమంటే వీళ్ళున్న ప్రాంతం నుంచి 100 యోజనాల అవతలున్న మణిద్వీపం దగ్గర పడిపోయాడు వివర్ణుడు. అయితే వికర్ణుడికి కొన్ని విద్యలు, తమ్ముడికి ఏమేమి ఉన్నాయో కొన్ని తెలుసు, ఆయనకి తెలియకుండా కొన్ని విద్యలు ఈయన దగ్గర ఉన్నాయి. వికర్ణుడికి తెలిసిన అన్ని విద్యలు వివర్ణుడివి పోయినాయి. ఆయనకి తెలియకుండా ఉన్న స్వల్పమైన విద్యలతోటి ఆ వివర్ణుడు అనే మాంత్రికుడు ఇక అక్కడ తిరగటం మొదలుపెట్టాడు. ఈ మణిద్వీపాన్ని చూసేసరికల్లా పచ్చగా లోయలు, కొండలు, మిట్టలు, చాలా చదరంగా అంటే ఉన్న ప్రాంతము లోయలు అవి చుట్టుపక్కల ఉన్నాయి. అదంతా ఎలా ఉందంటే ఒక అద్భుతమైన లోకంలాగా కనపడుతోంది. ప్రజలు ఉన్నారు తక్కువ, చాలా సారవంతమైన భూములు, కొంచెం మామూలు జనావాసాలకి దూరంగా అడవుల మధ్యలో, సులువుగా ఎవరు తన దగ్గరికి వెళ్ళలేరు. ఇంత వీలుగా ఉన్న దాన్ని చూసుకుని ఇతను ఏం చేశాడు, తనకున్న కొన్ని మంత్ర విద్యలతోటి అక్కడున్న జనాన్ని బెదరగొట్టి లేవదీసేసాడు. అది పూర్తిగా తను ఆక్రమించేశాడు. తన మంత్రశక్తులతోటి ఆ పచ్చదనం అంతా ఖాళీ చేసేసి తాంత్రిక శక్తుల్ని ఆవాహన చేసి దానికి కాపలా పెట్టాడు. తనంతట తను ఆ లోపల గుహలలో ఒకచోట తన ఆవాసం ఏర్పరచుకుని మంత్ర సాధన ప్రారంభించాడు. కాళికాదేవిని ఆవాహన చేసుకున్నాడు. కాళిక ఆరాధన చేయగా మహాకాళి ఒకనాడు ఆయనకి ప్రత్యక్షమైంది. ఈయన ఈ వివర్ణుడు అడిగాడు, నాకు అమరత్వం కావాలి, దానికోసమని నేను గురువు దగ్గర నుంచి తీసుకున్న విద్యలు పోయినా మళ్ళీ సాధించా, సొంత అన్నని శిలగా మార్చేశాను, నాకు అమరత్వం కావాలంటే ఆవిడ ఒప్పుకోలేదు. అమరత్వం కష్టం, అది కుదరదు అంటే ఈయన ఒప్పుకోవాలి, నేను ఇంకా సాధన చేస్తే నాకు అమరత్వమే కావాలి, ఎప్పటికీ మరణం లేకుండా మహారాజాధిపత్యం కావాలి నాకు అంటే. కాళికి ఏం చెప్పిందంటే, మణిహారం పరమేశ్వరుడు ప్రసాదించింది, ఆ మణిహారాన్ని తెచ్చి నాకు అలంకరించి 41 రోజులు పూజించు, అప్పుడు నీకు అమరత్వం, నీ కోరిన సిద్ధి లభిస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ మణిహారి మాయమైపోయింది కాళికాదేవి. మణిహారం ఎక్కడుంది? ఈయన బాగా ఆలోచించుకుని ఆయన దగ్గర ఒక అంజనం ఉంది. ఆ అంజనం పెట్టుకుంటే కళ్ళకి కనపడుతుంది. ఆ అంజనం పెట్టుకుని
ఆయన దగ్గర ఒక మాయా దర్పణం కూడా ఉంది, అందులో చూసాడు. చూస్తే ఒక గుహ, అందులో ఒక పరమేశ్వరి విగ్రహం మహాద్భుతమైంది, ఆమె ధరించి ఉన్న పరమాద్భుతమైన మణిహారం కనపడ్డాయి. ఇప్పుడు ఇది ఎక్కడుంది? అప్పుడు ఏం చేశాడంటే వాయుసాసురుడని ఒక రాక్షసుడిని సృష్టించాడు. కాకి లాంటి ఒక ఆకారం, వాయసం అంటే కాకి. ఈ మణిహారం ఎక్కడుందో చూసి చెప్పు అని. ఈ వాయుసాసురుడు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫలానా మణిమేఖల సామ్రాజ్యం, అందులో ఒక గుహాలయం, ఆ గుహాలయంలో పరమేశ్వరి కొలువై ఉంటుంది, నెలకొక్కసారి పూజించబడుతుంది, ఆమె మెడలో ఈ మణిహారం ఉంది, ఆ రాజ్యం సుభిక్షంగా ఉండటానికి కారణం అదే అని వార్త చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే. ఇతను బాగా ఆలోచించి తను ఒక భస్మారాధన చేస్తున్నాడు కాళికాదేవికి. ఆ భస్మంలోంచి ఒక భస్మాక్షుడు అనే ఒక రాక్షసుని సృష్టించాడు, ఒక శక్తి. వాడికి ఈ గుహని కాపలాకాయి, అమ్మని ఆరాధించు, ఇక్కడ ఆరాధనకు ఉండు, నేను వెళ్ళి ఆ మణిహారం తీసుకొస్తానని బయలుదేరాడు. చాలా చక్కగా ఇప్పుడు వీడి దగ్గర ఒక మంచి మంత్రదండం, ఆ మంత్రదండానికి ఒక తివాసి చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే అతను మంత్రదండ తీశాడో తివాసి రెడీగా ఉంది. ఈయన వెళ్ళి ఆ తివాసి మీద నుంచున్నాడు. భువనేశ్వరి ఆలయానికి తీసుకెళ్ళి, పరమేశ్వరి ఆలయం అది ఎక్కడి నుంచి మణిమేఖల సామ్రాజ్యంలో ఉందని చెప్పగానే వెళ్ళిపోయింది. సో తివాసి చక్మని తీసుకెళ్ళిపోయింది అక్కడికి. తీసుకెళ్ళిన తర్వాత బయట చాలామంది కాపలా ఉన్నారు. అది పెద్ద ప్రహరీ గోడ, లోపల గుహ ఉన్నట్టు కనపట్టలేదు, దేవాలయం ఉన్న ఆనవాళ్ళు లేవు, కానీ ప్రహరీ కనపడుతోంది. ఎప్పుడైతే ఇంతమంది సైనికులు కనపడ్డారో ఈయన తన మంత్రదండాన్ని ఊపి మాంత్రిక శక్తితోటి అందరినీ పడుకోబెట్టేశాడు. పడుకోబెట్టాక లోపలికి వెళ్ళి తాంత్రిక శక్తితోటి తలుపులు తీయటానికి ప్రయత్నం చేశాడు. ఇతని శక్తి ఏమీ పనిచేయలే ఆ తలుపుల మీద. ఇతనికి చాలా శక్తులు ఉన్నాయా, భస్మంలో నుంచి రాక్షసుని సృష్టించగలడు, కంటికి కాటికి పెట్టుకుని ఎక్కడ ఏముందో చూడగలడు, అమ్మవారిని చూడగలడు ప్రత్యక్షంగా. ఇక్కడ మాత్రం అతని శక్తి పనిచేయలేదు. ఈ తలుపులు తెరుచుకోవడం అసంభవం అని అర్థమైంది. దీనికి మార్గం వెతకాలనుకున్నాడు. కాసేపు అయ్యాక సైనికులు వాళ్ళంతటి వాళ్ళు లేచేస్తాం, పడిపోయామని లేచామని కూడా తెలియదు వాళ్ళకి, జరిపోయింది అంతే. ఇతను ఏం చేశాడు, ఒక నగల వర్తకుడుగా వేషం మార్చుకుని ఈ మణిమేఖల సామ్రాజ్యంలో తిరగటం మొదలుపెట్టాడు. ఎంత అఖండమైన సామ్రాజ్యానికైనా ఏవో ఒక లూప్ హోల్ ఉండి తీరుతుంది, సహజం కదా. అంతేగా, ఎంత అద్భుతమైనదైనా చీలికుండగానే ఉంటాయి సామ్రాజ్యాలు. ఎవడో ఒకడు వీళ్ళకి గుప్తమైన శత్రువు ఉండే ఉంటాడని వెతగ్గా ఆయన వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఏవో చిన్న చిన్న నగలమ్మి నాణ్యాలమ్మి ఇవన్నీ మాంత్రిక శక్తులతో సాధించినవే. ఇతను తెలుసుకున్నాడు కందర్పకేతు అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడు రాజశ్యాలకుడని, వాడి బుద్ధి మంచిది కాదని, వాడు చాలా రకాల ఎత్తుగడలు వేస్తాడు, అధికారం కోసం ప్రాకులాడుతున్నాడని తెలుసుకున్నాడు. వాడు ఎక్కడున్నాడో వెతకటం మొదలుపెట్టాడు. ఈ కందర్పకేతు ఒకనాటి రాత్రి ఒక పానశాలలో కందర్పకేతువు దొరికాడు. ఇతనే కందర్పకేతువు తాగేస్తున్నాడు. అతని దగ్గర కూర్చుని తన దగ్గర ఉన్న హారాలు అవి ఇవి అన్ని ప్రదర్శనకి పెట్టాడు. ఈ వజ్రాలు చూడండి, ఈ వజ్రాలు చూడండి, ఇవి సముద్రంలోవి, ఈ సౌత్ సీ పర్ల్స్ అని ముత్యాలని అవన్నీ ఇవన్నీ చూపిస్తే అన్నీ చూసి ఇవేవి మా రాజ్యంలో ఉన్న మణిహారానికి తోగవు అంటే, అలాగండి ఆ మణిహారం ఎక్కడుందండి, నాకు కూడా ఒకసారి చూపించండి అన్నాడు. మనం ఎక్కడ చూస్తాం దాన్ని, మామూలు వాళ్ళు ఎవరో చూడలేరు, అది గుహలో ఉందన్నాడు. మాంత్రికుడు అడిగాడు, ఆ గుహ ఎప్పుడు తీస్తారండి, ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు. అడిగితే మనం వెళ్ళటం ఏం కుదరదు, అంత ఈజీ కాదు, రాజుగారి రాజముద్రకు ఉంటే గానీ తెరవబడదు చెప్పేస్తే వీడేం చేశాడు, ఈ మాంత్రికుడు మీకు ఎలా తెలుసని అదని ఇదని మాటలు కూపి లాగిన తర్వాత ఆ మణిహారాన్ని తప్పిస్తే ఈ రాజ్యం నాకు కైవసం కాదు అన్న లోపల దాచుకున్న కందర్పకేతు మాటని బయటకి రప్పించేశాడు. వాడికి లోపల ఏముంది, మణిహారం తప్పిస్తేనే ఈ రాజ్యం కుంటుపడుతుంది, ఎప్పుడైతే ఇది కుంటుపడిందో అప్పుడు మన చేతిలోకి వస్తుంది, ఇంకోలా రాదు. యువరాణిని పెళ్లి చేసుకుందంటే అమ్మాయి ఒప్పుకోదు, పిల్లకి ఇష్టం లేకుండా తల్లిదండ్రి ఏం చేయలేరు. ఇప్పుడు సైనిక బలం అంటున్నా మన చేతిలో ఉన్నా కూడా రాజు ఉండగా ఇంకేం చేయలేకపోతారు. అందుకని ఇతని ఉద్దేశం ఏంటి, లోపల ఉంది మనసులో, ఆ మణిహారాన్ని తప్పిస్తే వీళ్ళకి రోగం కుదురుతుంది, నన్ను కాదంటున్నారు వీళ్ళు, ఇలాంటి ఐడియాలు వస్తాయి. ఉంటాయి. నీకు కావాలనిపిస్తుంది, అవతల వాళ్ళకి వద్దనిపించే హక్కు ఉండదా? సాధారణంగా మనుషులు అనుకుంటారు, నాకే ఉండాలి హక్కులు, ఎదుటివాడికి ఏ హక్కు ఉండకూడదు. ఎప్పుడు ప్రజలంతా అలాగే ఉంటారు, అందరూ అంతే. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇతను అన్నాడు, మరి ఎలా వస్తుందండి,
అని అడిగాడు. ఎలా వస్తుందంటే రాజుగారి ఉంగరం, అది రాదు మనకి, దాన్ని తేలేం. రాజుగారి ఉంగరం తేవడానికి మంచి మెథడ్ ఉందన్నాడు వీడు. చెప్పేస్తున్నాడు అన్ని. ఏం చేయాలి అంటే, నేను ఒక మంది ఇస్తా, అది రాజుగారికి వాసన చూపించు. ఆయన లేవడు. ఆ ఉంగరం అచ్చు తీసుకొచ్చేసి, నువ్వు అచ్చు తీసుకునే లోపల ఆయన లేచేసే ప్రమాదం వస్తుంది. ఉంగరం తీసేసామనుకో దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుంది. ఉంగరం తీయకూడదు, అచ్చే తీయాలి జాగ్రత్తగా అని చెప్పి ఈ మాంత్రికుడు ఏం చేశాడు, వాడికి ఒక మైనపు ముద్ద ఇచ్చాడు కందర్పకేతుకి. ఓ పువ్వు మీద అట్లా కొంచెం మత్తు మందు చల్లిచ్చేసాడు, ఇది వాసన చూపించాను. ఈ అర్ధరాత్రి వేళ సైనికులందరూ నిద్రలో ఉండగా, ఇప్పుడు మాంత్రికుడైనా వెళ్ళొచ్చు కానీ అతనికి దారి తెలియదు, చాలా మంత్రశక్తి వాడాలి. అదంతా ఎందుకు, వీడికి అన్నీ తెలుసు. రాజు ఎక్కడ పడుకుంటాడో, ఎంతమంది సైనికులు ఉంటారో వాళ్ళందరికీ వీడి మొహం తెలుసు, ఈజీ కదా. అందుకని ఏం చేశాడు, కందర్పకేతునే పంపించాడు. ఈ రాజుగారు బావమరిది, సొంత బావమరిది అయ్యుండి వాళ్ళ రాజ్యలక్ష్మిని నాశనం చేయటం ఏమిటన్న ఇంగితం లేకుండా వాడు ఏం చేశాడు, అర్ధరాత్రి వేళ వెళ్ళి సైనికులందరి మీద మత్తుమందు చల్లుకుంటూ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి రాజుకి మత్తుమందు వాసన చూపించి, ఆయన మంచి నిద్రలో ఉండగా ఆయన వేలికున్న ఉంగరానికి మైనం అద్ది దాని అచ్చు తీసుకొచ్చేసాడు. తెల్లారులేసరికి అందరూ మామూలుగా లేచారు, ఎవరికి ఏమీ తెలియదు, ఏదో జరిగిందని తెలియలా. అది మిస్ చేయలేదు కదా, మిస్ అవ్వలేదు. వీళ్ళు కూడా ఏదో జరిగిపోయిందని నిద్రపోయాం అంతే, అది ఎప్పుడూ జరిగేదే, ప్రత్యేకంగా జరిగిందని వాళ్ళకి అనిపించలా. సరే వచ్చేసారు. ఇతను ఏం చేశాడు, ఈ మాంత్రికుడికి అచ్చు తెచ్చిచ్చాడు. మాంత్రికుడు ఆ అచ్చుతోటి ఒక ముద్రిక చేయించుకుని దాన్ని పట్టుకెళ్ళి ముందు అమ్మవారి దేవాలయంలో లోపలికి ప్రవేశించాడు. తన మాంత్రిక శక్తి ఎలాగుంది, సైనికులందరినీ పడుకోబెట్టాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్కో తలుపు తెరుచుకుంటూ అమ్మవారి మెడలోంచి హారాన్ని తీసేసుకున్నాడు. తలుపులన్నీ మూసుకొచ్చేసాడు బయటికి. గడిలే బయటది మూసేసి మళ్ళీ రాజముద్రికతో నొక్కితే తలుపు పడిపోతుంది. సైనికులందరూ తర్వాత లేచారు, మా మీద ఏదో ప్రయోగం జరిగిందన్న అనుమానమే లేదు వాళ్ళకి. ఉన్న 100 మంది నిద్రపోయారు. ఏదో దూకితే పగల కొడితే పాడు చేస్తే తెలిసిపోతుంది, ఏవి కదలకపోతే ఎట్లా తెలుస్తుంది, తెలీదు. దాంతో ఏమైంది, ఎప్పుడైతే ఈ మణిమాల పోయిందో 3 రోజులు పట్టింది ఇది పోవడానికి. తెల్లవారుజామున ఉత్తరాన తోకచుక్క కనపడిందట రాజ్యంలో. బ్యాడ్ సిమ్టమ్. ఇదేంటి తోకచుక్క కనపడటం ఏమిటి, ఉత్తరాన చుక్క కనపడతాం తోకచుక్క కనిపించడానికి కేకలు పెట్టారు ప్రజలు. పొద్దున్నే లేచేవాళ్ళు ఆ కాలంలో. తోకచుక్క కనిపించి ఉత్పాతాలు సంభవించినాయి, ఏదో జరగబోతోందని వీళ్ళకి అర్థమైంది. దీనికి ఏం భయం వేసింది, ఏమైంది, ఏం జరుగుతోంది, ఇట్లా ఎందుకు అవుతోంది, ఏం చేద్దామని ఆలోచించి రాజుగారు ఒక్కరు మంత్రి అయిన సుమేధుడితోటి బయలుదేరి అమ్మవారిని చూడడానికి వెళ్ళారు. అమ్మవారిని దర్శనం చేసుకుందాం. తలుపు తీశాడు, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఇది ఉత్పాతాలు సంభవించినప్పుడు చేయాలిగా. తలుపులు తీసి లోపలికి వెళ్ళేసరికల్లా వెలవెలా పోతూ బోసిగా ఉన్న పరమేశ్వరి విగ్రహం దర్శనం ఇచ్చింది. మణిమాలేది. ఎప్పుడైతే మణిహారం పోయిందని అర్థమైందో అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతోందో తెలిసింది. మణిహారం ఉన్న నాళ్ళు ఏ సమస్య లేదు, తోకచుక్కలు ఉల్కలు పడిపోవటాలు అవి ఎప్పుడు లేవు. ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇది మిస్ అయింది. ఎవరు తీసుకెళ్లారు దీన్ని, ఏం జరిగింది, దీనికి ముందే ఇట్లా ఉత్పాతాలు సంభవిస్తున్నప్పుడే ఈయన రాజుగారు కొంతమంది కార్తాంతికులను పిలిచి మాట్లాడితే మీకు సమయం బాగుండలేదు చెప్పారు. మీకు సమయం బాగుండలేదు, రాజ్యానికి ఆపత్తు వచ్చే కాలం, మీరు అజ్ఞాతంలో ఉండవలసి వస్తుంది. అది తెలుసుకున్నాకే ఆయన పరమేశ్వరి దర్శనానికి వచ్చాడు. ఎప్పుడైతే రాజు మంత్రి చేష్టలు దక్కి అమ్మవారి ముందు నుంచున్నారో బయట నుంచి దెబ్బలు తగిలి ఉన్న ఒక సైనికుడు రక్తం ఒడుతూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు గుళ్ళోకి, గుహాలయంలోకి వచ్చి, మహాప్రభు మోసం జరిగింది, కందర్పకేతువు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చాలా మందిని కూడగట్టుకున్నాడు, మరి అమ్మాయి గారిని పట్టేసుకున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగానే మంత్రి అన్నాడు, ప్రభు మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు అమ్మాయికి కానీ అమ్మగారికి కానీ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అతనికి సొంత అక్క కూతురు పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అంతే. రాజ్యం అతందే. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే అజ్ఞాతం కొంతకాలం తర్వాత పరిస్థితులు సమకూడతాయి, బాగానే ఉంటాయని చెప్పాడు కార్తాంతికుడు. మీరు భయపడద్దని అమ్మవారి వెనకాల ఒక రహస్యమైన మీటను తిప్పితే అక్కడ ఒక దారి ఓపెన్ అవుతుంది, సొరంగ మార్గం లాంటిది. రాజుని బలవంతంగా అందులోకి పంపించేశాడు సుమేధుడు. ఎప్పుడైతే ఈయన గుహ లోపలికి వెళ్ళిపోయాడో ఈయన భువనేశ్వరి పరమేశ్వర విగ్రహం దండ పెట్టుకుంటూ నుంచున్నాడు.
ఈ సైనికుడిని వెంబడిస్తూ లోపలికి వచ్చేసాడు కందర్పకేతు. రాగానే రాజును బంధించండి అన్నాడు. ఏడి రాజు? రాజు లేడు. ఈ మంత్రి గారి నుంచి ఉంటే మంత్రి గారిని 2 చెంపకాయలు కొట్టాడు కందర్పకేతు. రాజు ఏంటంటే నాకు తెలియదు, నేను చూడలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నేను చూడలే. ఇక ఎంత కొట్టినా ఏం చేసినా ఇతను చెప్పలే. సుమేధుడు మాత్రం రాజు రహస్య మార్గం గుండా వెళ్ళిపోయాడన్న మాట మాత్రం చెప్పలే. ఆ రహస్య ద్వారం గుండా బయలుదేరిన రాజుగారు ఎక్కడికో నడిచి వెళ్ళిపోయాడు అంతే. వెళ్తే ఏమవుతుందో తెలీదు, వెళ్ళాలంతే, అజ్ఞాతంలో ఉండాలన్నది జరిగింది. ఈ రాక్షసుడు, ఈ మన మాంత్రికుడు హారాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే హారం తప్పిందో కందర్పకేతు ఈ పని చేశాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎంత బతిమలాడినా ఆ పిల్లమ్మ ఒప్పుకోలే. అతను ఏం చేశాడు, రాజు దొరకలేదు కాబట్టి రాణిని చెరసాలలో వేసి, అమ్మాయిని అక్కని చెరసాలలో వేసి, మా తమ్ముడిని పెళ్లి చేసుకొని కూతురికి నచ్చజెప్పలేదు కదా, అందుకు అమ్మాయినేమో గృహ నిర్బంధం చేశాడు. బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా టైట్ బందిఖానాలో ఉంచినట్టుగా ఉంచి 4-6 చిలకత్తెలతోటి ఉంచాడు. ఈ చిలకత్తెలందరినీ లోపరుచుకున్నాడు, ఒక్కదాన్ని తప్ప. ఒక్క చిలకత్తే ఈ అమ్మాయితోటి ఉంది. మిగిలిన వాళ్ళందరినీ లోపరుచుకున్నాడు డబ్బులు ఇచ్చి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అని ఈ అమ్మాయి వీడి దుర్మార్గుడు అంటే మిమ్మల్ని దుర్మార్గుడు అంటుందని వెళ్ళి చెప్పొచ్చేది. అదేలే, ఇంత టైట్ దీంట్లో ఆ అమ్మాయి ఉండిపోయింది. హారం అటు వెళ్ళిపోయింది, రాజుగారు ఇటు వెళ్ళిపోయాడు. ఎలా ఈ హారం మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి చేరుతుందో, ఎవరు రాబోతున్నారు, అమ్మవారి కృపకు పాత్రుడు ఎవడు కాబోతున్నాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓకే, నమస్తే రమ్మగారు. నమస్తే.